ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పత్రికా సమావేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు కావస్తున్నటువంటి సమయంలో 6 గ్యారంటీల పేరు చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక పక్క పోటీ చేస్తున్నది. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకొని ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా దిగజార్చినటువంటి అవినీతిమయంలో కూరుకుపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరో పక్క నిలబడ్డది. ప్రజల శ్రేయస్సు కోరుతూ ప్రతి క్షణం ప్రజల కొరకే బతుకుతూ ప్రతి క్షణం ప్రజల గురించి ఆలోచించేటటువంటి భారతీయ జనతా పార్టీ మరో పక్క నుంచి పోటీలో ఉన్నది. మేధావులైనటువంటి పట్టభద్రులారా, మీరంతా కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. 6 నెలల్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వ్యవహారం చేస్తా ఉన్నదో మేమెంత గమనిస్తున్నామో మాకన్నా ఎక్కువ గమనిస్తున్నటువంటి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రాష్ట్రం నలుమూలలా ఎక్కడ ఏ మీటింగ్ లో పెట్టినా ఎంత గొప్పగా మాట్లాడిండు టీఆర్ఎస్ పార్టీ మీదంటే ఆ రోజు ప్రజలను నమ్మించగలిగిండు. 6 గ్యారంటీలు అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9వ తారీఖు అనేది ఒక డెడ్ లైన్ పెట్టుకొని ఆ రోజు ఎక్కడికి వెళ్ళో లక్షల కోట్ల రూపాయలు వస్తున్నట్టు కలలు అని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసే బాధ్యత నాది అని గంటాపరంగా చెప్పినటువంటి ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా మాట మార్చిందో మీరంతా కూడా చూస్తా ఉన్నారు. ప్రతి క్షణం ఒకటే చెప్తున్నాడు, అప్పుల పాలు చేసుకుని బీఆర్ఎస్ పార్టీ కాబట్టి నేనేమి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు నెరవేర్చుకున్నాం. ఆ రోజే తెలుసు కదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదో. కొన్ని వందల వేల సార్లు మాట్లాడింది కదా రాష్ట్రం అప్పుల ఊపులో కూరుకుపోయిందని. మరి అప్పుల ఊపులో కూరుకుపోయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు మరో ఇంకా 4,5 లక్షల కోట్లకు సమానమైనటువంటి హామీలు ఇచ్చి ఏ రకంగా అమలు చేస్తున్నావు? ఈ రోజు మాట్లాడుతున్నటువంటి మాటలు నీకు ఆ రోజు గుర్తుకు రాలేదా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రశ్నించే గొంతుకు అవకాశం ఇవ్వండి అంటాడు. ఎవరిని ప్రశ్నిస్తావు? అధికార పార్టీలో సభ్యుడిగా ఉండి నువ్వు అధికార పార్టీని ప్రశ్నించగలుగుతావా? అవినీతితో కూరుకుపోయి లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో లాడించబడి కాంగ్రెస్ పార్టీతో కాంప్రమైజ్ అయి మేము చేసిన తప్పులు మీరు ఎత్తి చూపకండి, మీరెన్ని తప్పులు చేసినా మేమేం మాట్లాడమని ఒక ఒప్పందం చేసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శాసన మండలి సభలో మాట్లాడగలుగుతుందా? పట్టభద్రులైన మేధావులారా, మీరు ఆలోచించాలి. ఈరోజు ఒకే ఒక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అటు శాసనసభలో ఏ రకంగానైతే 8 మంది సభ్యులు ఉండి టీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం వేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలు కావచ్చు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయడంలో విఫలమైనటువంటి తీరులు కాబట్టి ఏ రకంగానైతే అడుగడుగున ప్రభుత్వాన్ని వెంటాడుతూ ఎండగడుతున్నామో, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామో, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నామో, ఆ రకంగానే శాసన మండలిలో కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి సభ్యులు కావాలి. దాని కొరకు 40 సంవత్సరాలుగా నిబద్ధతతో వారు విద్యార్థి దశ నుండి ఇప్పటి వరకు ప్రజల పట్ల ప్రజలతో మమేకమై ఉంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్కసారి మీరంతా కూడా ఆలోచించాలా.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి హెల్త్ స్కీమ్ ఎంత గొప్పగా మాట్లాడిందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఆసుపత్రులలో తల్లిదండ్రులను తీసుకుపోలేనటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులు గారు మాట్లాడింది. ఈ రోజు ఏమైంది? ఈ రోజు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి పెండింగ్ బిల్లుల కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆసుపత్రులకు వెళ్తే ఆసుపత్రి నుంచి బయటకు వెళ్ళగొడుతున్నారు. ఈ స్కీమ్ లో చికిత్స చేస్తే మాకు డబ్బులు వస్తలేవని ఆ ఆసుపత్రులు మాట్లాడితే ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. అంగన్వాడీ టీచర్లకు 18,000 రూపాయలని గొప్పగా చెప్పిండు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసే బాధ్యత నాది అన్నాడు. అధికారంలోకి వచ్చి 6 నెలలైంది, కానీ అంగన్వాడీల గురించి ఎక్కడా కూడా ప్రస్తావించినటువంటి సందర్భాలు లేవు. 2021 నుంచి 2024 వరకు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నది. కాలేజీలలో ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్నారో చూస్తున్నారు. కనీసం ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున పట్టభద్రులైనటువంటి మేధావులారా మీకు మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచినంత మాత్రాన ఈ రాష్ట్రంలో మార్పు వచ్చేది ఏమీ లేదు. ప్రభుత్వం మీద ఒత్తిడి రాదు. కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిస్తే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాగలుగుతాము, ప్రజల పక్షాన మాట్లాడగలుగుతాము, ప్రజల పక్షాన నిలబడగలుగుతాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ పేరున పట్టభద్రులందరికీ పేరున విజ్ఞప్తి చేస్తున్నాం.